మెన్ సెంట్రిక్ పార్టీ నుంచి సంస్థాగత నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు జనసేన నేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సెంట్రిక్ గానే జరుగుతుంది. కానీ సంస్థాగత నిర్మాణం ఇప్పుడు ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు జనం ఎగబడతారు. నగర కమిటీను, జిల్లా కమిటీను, బూత్ కమిటీను ఇట్లాంటివి ఉంటే ఓ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళందరూ వస్తారు. లేకపోతే ఫేస్ ఉన్నప్పుడు మాత్రమే వస్తారు. ఇది పెద్ద సమస్య. తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే కనుక వైసీపీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ వాళ్ళు అక్కడ లోకల్గా మీటింగ్ పెడితే ఆ లీడర్ బేస్డ్గా వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ లీడర్ బేస్డ్ అలౌ చేయలేదు. ఇప్పుడు సంస్థాగత నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు. డివిజన్ కమిటీ అంటే పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి దాకా, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి దాకా ఐదుగురుతో కమిటీ. అందులో ఒకళ్ళు లేదా ఇద్దరు మహిళల్ని తీసుకునేటటువంటి కాన్సెప్ట్ బాగుంది. ఒక మంచి సంస్థాగత నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు రాబోయే రోజు. అయితే ఇక్కడ ఒకటి అంటే నేనేమి జనసేనని శాసించను, లేకపోతే వాళ్ళకి శాసించే అధికారం నాకేం లేదు. కాకపోతే ఒక సజెషన్ ఏంటంటే 5 అనేటటువంటిది సక్రమంగా ఉండదు. 15 మంది దాకా పెట్టుకోవాలా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇది సంక్లిష్ట కుల రాజకీయ దరిద్రం ఉన్నటువంటి రాష్ట్రం అంది. ప్రతి అంశంలో కులాల ప్రాతిపదికన చూస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ మధ్య నువ్వు చెప్పింది గుర్తుంది కదా, స్టేజీ మీద పక్కన కూర్చునే వాళ్ళతో సహా ఆయన క్యాస్ట్ ఈక్వేషన్ చెక్ చేసుకుంటారు. తను కమ్మ కాబట్టి ఒక కాపు ఉండాలా, ఒక బీసీ ఉండాలా, ఒక ఎస్సీ ఉండాలా, ఒక ఎస్టీ ఉండాలా, ఇట్లాగా రకరకాల లెక్క ఈక్వేషన్స్ ఉంటాయి. కాబట్టి ఓ 10 నుంచి 15 మందిని పెట్టుకున్నప్పుడు కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకళ్ళు, కాపు సామాజిక వర్గం నుంచి ఒకళ్ళు, లేదా ఆ ప్రాంతానికి సంబంధించి వీళ్ళే ఉండాలని ఏం లేదు. ప్రతి చోట కమ్మే ఉండాలి, ప్రతి చోట కాపే ఉండాలి, ప్రతి చోట రెడ్ అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాస్ట్స్ వైడ్ ఈక్వేషన్ చూసుకున్నప్పుడు టాప్ 15 ఒకళ్ళకి 100 మంది ఉండొచ్చు, ఒకళ్ళకి 1000 మంది ఉండొచ్చు, ఒకళ్ళకి 50 మంది ఉండొచ్చు. ఆ పైనుంచి కింద దాకా రిప్రజెంటేషన్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ సామాజిక వర్గంలో చెప్పుకోవడానికి వీలుంటుంది. వాళ్ళు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మొబలైజ్ చేసుకుని మన సిద్ధాంతాలను తీసుకెళ్ళడానికి వీలుంటుంది. దాంతోపాటు ఒక పంచాయతీ దగ్గర ఒక 15 మంది ఉంటే 10 పంచాయతీల మీటింగ్ పెడితే 150 మంది రావడానికి వీలుంటుంది. అలాగా ఒక సంస్థాగత నిర్మాణంలో అది కీలకం, ఈక్వేషన్ కీలకం అనమాట. లేకపోతే కనుక ఇదిగో ఈ క్యాస్ట్లకు అన్యాయం జరిగింది, ఆ క్యాస్ట్లకు అన్యాయం జరిగింది అని రేపు పొద్దున వైసీపీ వాళ్ళు అనకపోవచ్చు, కానీ రేపు వైసీపీ వాళ్ళైనా అంటారు. ఎందుకనరు? వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఊరుకుంటారు, మీ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవి అని చెప్తుంటారు. కాబట్టి రేపు ఎవరితోనో తేడా వస్తే వాళ్ళైనా అనొచ్చుతారు, తెలుగుదేశం వాళ్ళైనా సరే. కాబట్టి దృష్టిలో పెట్టుకుని ఓ 15 మందితో ఆ సామాజిక ఈక్వేషన్స్ పెట్టుకుంటే బాగుంటుందేమో, ఆలోచించుకుంటే బెటర్. లేదు ఇదే కరెక్ట్ వాస్తవంగా అయితే కనుక 5గురితో బెటరు, టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఈ తప్పుడు పనులు చేస్తా ఎక్కడో చోట ఎవడో దొరకడం, వాడు మన పార్టీ అనే ముద్ర, దానికి ఏం చెప్పాలో అర్థం కాకపోవడం, ఈ గోల కంటే 5గురు అయితే బెటర్ అనుకుంటాం. కానీ అది డెమోక్రసీలో వర్కౌట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాల్సింది.